నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో చాలా సీరియస్‌గా నడుస్తున్నటువంటి 2 టాపిక్స్. టాపిక్ 1 సుగాలి ప్రీతి కేస్ అండ్ టాపిక్ 2 స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. ఈ రెండిటి మీద స్కూల్ పిల్లలు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లల పార్టీలు ఉన్నాయి కదా, మన రాష్ట్రంలో అన్ని స్కూల్ పిల్లల పార్టీలే. అంటే స్కూల్ పిల్లల పార్టీలని ఎందుకన్నానంటే, స్కూల్ పిల్లలు ఏం చేస్తారు, గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటారు స్కూల్ పిల్లలు. ఓకే, వాళ్ళిద్దరూ సాయంత్రం దాకా ఆడుకొని కొట్టుకొని తిట్టుకొని చివరికి పోతా అదే స్కూల్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ మాస్టర్ ఉంటారు కదా, పీటీ మాస్టర్కి బ్యాట్లు ఇచ్చిపోతారనమాట స్కూల్ పిల్లలు. అంటే ఎవరు గెలిచినా బ్యాట్లు ఇవ్వాల్సింది పోయి పీటీ మాస్టర్కి ఇవ్వాలన్నమాట వీళ్ళు. అదే స్కూల్ పిల్లలు లైబ్రరీలోకి వెళ్తారు. లైబ్రరీలోకి వెళ్ళి కొట్టుకుంటారు అక్కడ పిల్లలు పుస్తకాల దగ్గర. నేను చదువుతాను కొట్టుకొని పోతా ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉన్న పోయి ఆ లైబ్రరీ మాస్టర్కే ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అదే లైబ్రరీకి ఇవ్వాలి. ఓకే, అలాగే క్యాంటీన్కి వెళ్తారు, ప్లేట్లు కడగొట్టుకుంటారు. నేను ముందు తింటా లైన్లో కూట్టుకొని తిన్న ప్లేట్లు మళ్ళీ అక్కడే అదే కిచెన్లో పెట్టిపోవాలన్నమాట. సో వాళ్ళని స్కూల్ పిల్లల పాలిటిక్స్. మన ఆంధ్రప్రదేశ్లో అన్ఫార్చునేట్ స్కూల్ పిల్లల పాలిటిక్స్. వీళ్ళంతా కొట్టుకొని చివరికి మోడీ గారి దగ్గరికి పోయి ఆ మోడీ గారికి గెలిచిన సీట్లు మొత్తం మోడీ గారికి ఇస్తారనమాట. అది స్కూల్ పిల్లల రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. సరే, ఈ స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ, హాస్టల్ పిల్లలు కానీ ఏ రాజకీయమైనా చేయనివ్వండి, ఇది అల్టిమేట్లీ వీ వాంటెడ్ సమ్ జస్టిస్ టు ది పీపుల్, రైట్? ఇప్పుడు ఈ ఏమంటారు, సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి ఇవ్వాలి. ఇది అల్టిమేట్గా సిబిఐకి వెళ్ళాలి, దోషుల్ని పట్టుకోవాలి, దోషుల్ని శిక్షించాలి అనేది అల్టిమేట్గా ఎయిమ్. అదైనప్పుడు ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించి 3 పార్టీలు కూడా కొట్టుకునే బదులు, తిట్టుకునే బదులు, మీరైతే ఇచ్చేసాం మేమైతే ఇచ్చేసాం బదులు, మీ ఎంపీలు ఏం చేస్తున్నారు మా ఎంపీలు ఏం చేస్తున్నారు అనే బదులు 3 ఎంపీలు కూడా ఒకరికే ఓటేస్తున్నారు కదా. రేపు ఏమంటారు, ఈయన వైస్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఎన్నికలకు ఒకరికే కదా మీరు ఓటేస్తున్నారు. 3 ఎంపీలు పోయి 3 పార్టీలకు సంబంధించిన ఎంపీలు వెళ్ళి ఆ మోడీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీకు వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారికి ఓటేస్తామని శపథం చేశారు కదా మీరంతా, రాధాకృష్ణన్ గారికి మేము ఓటేస్తాము ఎలాగో మీకు వాగ్దానం చేశాం కదా, సుగాలి ప్రీతికి సంబంధించిన కేసుకి సిబిఐకి ఇస్తామని ఒక మాట ఇవ్వండి అని 3 పార్టీలు వెళ్ళి కలవండి. అదే ఇప్పుడు న్యాయం జరిగితే ఒక చిన్నపిల్ల కోసం 3 పార్టీలు కలవలేరా? ఒక చిన్నపిల్ల కోసం 3 పార్టీలు కలిసి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించలేరా? ఓకే, అది ఒక అదే ఏమంటారు, ఒక గిరిజన ట్రైబల్ గర్ల్కి జరిగినటువంటి అన్యాయాన్ని కోసం 3 పార్టీలు కలిసి మోడీ గారిని ఒప్పించలేరా సిబిఐకి? దయచేసి 3 పార్టీలు కలిసి వెళ్ళి అడగండి. సరే, మీరు వెళ్ళలేరు, అధినాయకులు వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ మీ ఎంపీలుగా చెప్పండి, అక్కడ ఉన్నటువంటి మీ ఎంపీలకు ఫోన్ చేసి మీరు వెళ్ళి ఇట్లా చెప్పండి మోడీ గారికి, ఇదిగోండి మేము సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలా లేదా రాధాకృష్ణన్ గారికి ఓటేయాలా అనే దాంట్లో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, రాధాకృష్ణన్ గారికి ఓటేస్తాము అని. ఓకే, మరి మేమంత త్యాగం చేసాము, త్యాగం చేసినటువంటి మాకు మీరు దయచేసి ఒక ట్రైబల్ అమ్మాయికి సంబంధించినటువంటి కేసులో సిబిఐ వేయండి అని దయచేసి అడగండి. అది రెండోది, స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ దగ్గర కూడా మళ్ళీ అక్కడేమో క్రికెట్ అయిపోయింది, ఇక్కడ ఈ పార్టీలన్నీ కలిసి ఇక్కడ క్యాంటీన్లో ప్లేట్ల దగ్గర కొట్టుకున్నట్టు మళ్ళీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర కొట్టుకుంటున్నారు. ఏమని మీరు అదే వెళ్ళిపోయి అంత సాయంత్రానికి అంత అన్న తిన్న తర్వాత ప్లేట్లు మళ్ళీ అదే కిచెన్లో పెట్టిపోవాలి కదా. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకొని చివరికి వచ్చిన ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోయి మళ్ళీ మోడీ గారికే కదా ఇవ్వాలి. మనందరం కలిసి మోడీ గారికే కదా సీట్లు ఇస్తాం అల్టిమేట్ గెలిచిన తర్వాత. ఓకే, సో నేనేమన్నానంటే, స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా 3 యునైటెడ్గా వెళ్ళండి, కలిసి వెళ్ళండి. జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ 3 కలిసి దయచేసి వెళ్ళండి, మోడీ గారిని కలవండి. ఇదిగోండి స్టీల్ ప్లాంట్కి సంబంధించి దశల వారీగా 42 సెక్షన్స్ 42, 43 సెక్షన్స్ ఆఫ్
ది డిపార్ట్మెంట్స్ ఇన్ ద స్టీల్ ప్లాంట్ వర్ ఆల్రెడీ ప్రైవేటైజ్డ్. అవి ఆల్రెడీ ప్రైవేటైజ్ చేసేసారు, 42 సెక్షన్స్ని ప్రైవేటైజ్ చేశారు ఆల్రెడీ. కాబట్టి దయచేసి మీరు ప్రైవేటైజేషన్ ఆపండి అని చెప్పేసి అడగండి. ఓకే, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ స్కూల్, బీయింగ్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది సేమ్ మాస్టర్, బీయింగ్ ది supporter of the same boss, being the employees of the same employee, then there is no point in argument in Andhra Pradesh. This better all three parties together go and sit in the Delhi and convince your supreme bosses and ask them to stop privatization in Andhra Pradesh. దయచేసి అదన్నా చేయండి. ఆంధ్రప్రదేశ్లో మీరు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయండి. స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఆపండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఇది ఏమంటారు, ఆంధ్రుల యొక్క హక్కు, అది ఆంధ్రుల యొక్క హక్కు. అది ఎమోషనల్గా సెంటిమెంట్గా బాగా మాకు ప్రాణం లాంటిది. ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ అనేది మా ప్రాణం కంటే ఎక్కువ. మరి అలాంటి ప్రాణాన్ని మీరు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ప్రైవేట్ వాళ్ళు చంపేస్తారు కదండి, అంతే కదా. సో దయచేసి ఇంకొకటి, ఈ యొక్క పార్టీలు ఏదేమంటారు, అదే ఎన్నికలు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలకి సంబంధించినటువంటి దీనికి లింక్ పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు పార్లమెంట్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముందా, పార్లమెంట్లో ఎందుకు గొడవ చేయలేదు, దమ్ముల గురించి మాట్లాడుకున్నారు కదా. దిస్ ఈస్ ద టైమ్ టు షో యువర్ దమ్ము, రియలీ టైమ్ టు షో యువర్ దమ్ము. మీరు ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలకు ఓటేయాలంటే మీరు మాకు స్టీల్ ప్లాంట్ ఆపితేనే మేము ఓటేస్తామని చెప్పండి, ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగైనా ఎన్నికలు గెలవాలని పట్టుదలతో ఉన్నారు. సో కాబట్టి ఇంకా అది మీరే నిర్ణయించుకోవాలి. సరే, ఓటర్లకు కూడా బాగా, ఇప్పుడు ఓటర్లు కూడా ఏంటంటే దేర్ ఎంజాయింగ్ ది స్కూల్ చిల్డ్రన్ పాలిటిక్స్, హాస్టల్ పిల్లల పాలిటిక్స్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. వాళ్ళకు కూడా తెలుసు మనం ఎవరికి ఓటేసినా సరే చివరికి మోడీ దగ్గరికి వెళ్తాయని తెలుసు. ఈ ఓట్లు అన్నీ కూడా మోడీ గారికే పోతాయని తెలుసు. ఎందుకంటే ఒకరేమో ఎలియన్స్లో ఉన్నారు, ఇంకొకరేమో సనాతనవాదం ఎత్తుకున్నారు. కాబట్టి ఒకరు మోడీ గారితో ఎలియన్స్లో ఉన్నారు టీడీపీ వాళ్ళు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేయరు, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయరు. ఇంకొక ఆయన సనాతన ధర్మం ఎత్తుకున్నాడు కాబట్టి ఈయన సెక్యులర్ వాదం ఉన్నట్టు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయడు. ఇంకొకరేమో రాహుల్ గాంధీ అంటే కోపం ఉంది, వాళ్ళ వల్లే నాకు అన్యాయం జరిగిందని ఆ బాధలో ఉన్న ఆయన ఈయనట్ట రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయరు. ముగ్గురు ఇక ఎటు చూసినా సరే మీ ముగ్గురు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయరండి. ముగ్గురు కూడా అదే చెప్తున్నాను. దట్ ఐ అండర్స్టూడ్ బై ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఐ అండర్స్టూడ్ దట్ యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ స్కూల్, స్టూడెంట్స్ ఆఫ్ ది సేమ్ స్కూల్, ఎంప్లాయీస్ ఆఫ్ ది సేమ్ బాస్. సో ఈ ప్రజలే నిర్ణయించుకోవాలి కదా దాని విషయంలో. అట్లీస్ట్ డూ సమ్ గుడ్ టు ది స్టేట్, కన్విన్స్ దెమ్ 3 టుగెదర్. ఇక్కడ కొట్టుకోవడం అనవసరం, స్టేట్లో కొట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడం అనవసరం. వెళ్ళండి. ఒకవేళ రాహుల్ గాంధీ కనుక 100% చెప్తాను, రాహుల్ గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే స్టీల్ ప్లాంట్ అనే దాని మీద ఒక్క ప్రైవేట్ వాళ్ళు కూడా లోపలికి రారు. ఎందుకంటే ఆ స్టీల్ ప్లాంట్ని ఇచ్చిందే వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. స్టీల్ ప్లాంట్ ఇచ్చిందే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారండి స్టీల్ ప్లాంట్ని. కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రైవేటైజేషన్ చేయరు దాన్ని. ఓకే, సో దయచేసి ఇది ఇంక నేను చెప్పదలుచుకున్నది. ఇంక ఎన్నిసార్లు రిపిటేషన్ వచ్చినా ఇంక ఇదే చెప్పేది. ప్లీజ్ కన్విన్స్ మోడీ గారు టు స్టాప్ స్టీల్ ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుగాలి ప్రీతికే సిబిఐకి ఇవ్వాలని మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.